మన ఛానల్లో మనం ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రలో ఉన్నాం అని రోజు చూసేవారికి తెలిసే ఉంటుంది. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎవరైనా మూడవ జ్యోతిర్లింగమైన మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం గురించి మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడ చూడండి. ఈరోజు మనం 4వ జ్యోతిర్లింగమైన ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం గురించి చెప్పుకుందాం. ఆధ్యాత్మిక ప్రయాణంలో మనసారా మునిగిపోయేందుకు ఈరోజు మనం ఒక అద్భుతమైన దివ్యక్షేత్రం గురించి మాట్లాడుకుందాం. అదే ద్వాదశ జ్యోతిర్లింగాలలో 4వది మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఆనిముత్యమైన ఓంకారేశ్వర్. ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శిస్తే మనకు కేవలం శివలింగ దర్శనం మాత్రమే కాదు, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, గంభీరమైన నర్మదా నది మరియు పురాతన భారతదేశ చరిత్ర యొక్క అనుభవం అవుతుంది. ఓంకారేశ్వర్ అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే ఓం అనే ప్రణవనాద రూపంలో వెలిసిన ప్రదేశం. ఓంకారేశ్వర్ ఆలయం మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో ఉంది. ఈ క్షేత్రాన్ని ప్రత్యేకంగా చేసేది ఈ ఆలయం ఉన్న భూభాగం నర్మదా నది మరియు కావేరీ నది. కావేరీ నది అనగా నర్మదా నది యొక్క ఉపనది. ఈ రెండిటి కలయికల వల్ల ఏర్పడిన ఒక పెద్ద ద్వీపం. ఈ ద్వీపం ఆకాశం నుండి చూస్తే సరిగ్గా ఓం అనే పవిత్ర ప్రణవనాద ఆకారంలో కనిపిస్తుంది. అందుకే ఈ క్షేత్రానికి ఓంకారేశ్వర్ అనే పేరు వచ్చింది. ఇక్కడ ప్రధానంగా 2 రూపాలలో శివుడిని పూజిస్తారు. అందులో మొదటిది ఓంకారేశ్వరుడు, నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ప్రధాన దేవాలయం. ఇక మరొక రూపం అమలేశ్వరుడు లేదా మమలేశ్వరుడు అని కూడా అంటారు. ఇది నదికి దక్షిణ తీరంలో ఉన్న మరొక పవిత్ర లింగం. ఈ 2 రూపాలను కలిగి 4వ జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు. ఒక పురాతన కథ ప్రకారం నారదుడు వింధ్యాపర్వతం దగ్గరికి వచ్చినప్పుడు వింధ్యాపర్వతం తన గొప్పదనాన్ని గురించి గొప్పలు చెప్పుకోవడం ప్రారంభిస్తాడు. అప్పుడు నారదుడు ఓం అనే పర్వతం గొప్పదనాన్ని ప్రస్తావిస్తాడు. దానికి వింధ్యాపర్వతం శివుడిని మెప్పించి తన గొప్పదనాన్ని స్థిరపరచుకోవాలని తపస్సు చేస్తుంది. వింధ్యాపర్వతం భక్తికి మెచ్చి శివుడు ఆ ప్రాంతంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా వెలిశాడు. ప్రస్తుతం మనం చూస్తున్న ఓంకారేశ్వర్ ఆలయం చాలా పురాతనమైనది. దీని శిల్పకళ, వాస్తుశైలి మధ్య భారతీయ శైలిని ప్రతిబింబిస్తుంది. ఆలయ శిఖరం మరియు మండపం ఎంతో అద్భుతంగా చెక్కబడి ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో అనేక చిన్న చిన్న దేవతల మరియు చారిత్రక కట్టడాలు దర్శనమిస్తాయి. ఇక్కడి లింగం ప్రత్యేకంగా ఉంటుంది. ఓంకారేశ్వరుడి లింగం స్వయంగా ఉద్భవించినదిగా భావిస్తారు. ఈ లింగం స్వయంభువు, అందువల్ల ఎంతో శక్తివంతమైనదిగా భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడ భక్తులు సాధారణంగా నదిని దాటి దీపానికి చేరుకొని శివలింగానికి స్వయంగా జలాభిషేకం చేసే అవకాశం ఉంటుంది. ఇది భక్తులకు మర్చిపోలేని అనుభూతినిస్తుంది. మనం ఈ జ్యోతిర్లింగం గురించి చర్చించుకుంటే ఖచ్చితంగా నర్మదా నది గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇది భారతదేశంలో 7 పవిత్ర నదులలో ఒకటి. ఓంకారేశ్వర్ వద్ద నర్మదా నది ప్రవాహం ఎంత ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంటుంది. ఈ నదిలో స్నానం చేయడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు గట్టిగా విశ్వసిస్తారు. నదీ తీరంలో పవిత్రమైన ఘాటులు కూడా ఉన్నాయి. భక్తులు తరచుగా ఓంకారేశ్వర్ ద్వీపం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ ప్రదక్షిణల ద్వారా సాక్షాత్తు ఓం స్వరూపాన్ని పూర్తి చేసిన అనుభూతిని పొందుతారు. ఎందుకంటే ఆకాశం నుంచి చూస్తే ఓం ఆకారంలో ఇక్కడ భౌగోళిక స్వరూపం ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ ప్రశాంతమైన దృశ్యాలతో నిండి ఉంటుంది ఈ ఓంకారేశ్వర ఆలయ ప్రాంగణం మొత్తం కూడా. ఈ ఓంకారేశ్వరుడి ప్రదక్షిణా మార్గం మొత్తం కూడా దట్టమైన అడవులతో, ప్రశాంతమైన దృశ్యాలతో నిండి ఉంటుంది. ఓంకారేశ్వర్ ఆలయం కేవలం శివాలయం మాత్రమే కాదు, దీని చుట్టూ అనేక ఇతర ముఖ్యమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా సిద్ధనాథ్ టెంపుల్. ఈ సిద్ధనాథ్ టెంపుల్ ప్రాంగణంలో అద్భుతమైన ఏనుగుల శిల్పాలు మరియు పురాతన చిత్రాలు ఉన్నాయి. శ్రీ గోవింద భగవత్పాద గుహ. ఇక్కడ ఆదిశంకరాచార్యుల గురువు అయిన గోవింద భగవత్పాదులు నివసించారని నమ్మకం. ఆదిశంకరాచార్యులు ఇక్కడే తన గురువును కలుసుకున్నారని కూడా భక్తులు నమ్ముతుంటారు. ఈ 2 నదుల కలయిక ఆలయ పవిత్రతను మరింత పెంచుతుంది. ఓంకారేశ్వర్ క్షేత్రం ఆధ్యాత్మిక, చారిత్ర మరియు ప్రకృతి సౌందర్యానికి అద్భుతమైన కలయిక. ఇక్కడికి రావడం అంటే కేవలం ఒక ఆలయాన్ని సందర్శించడమే కాదు, ఓం అనే దివ్యనాదపు శక్తిని మన హృదయంలో అనుభూతిని పొందడం. ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు మనసు ప్రశాంతమవుతుంది. శివుని అనంతమైన కరుణ మనపై కురుస్తుంది. మన దేశ అద్భుతమైన వారసత్వాన్ని మరియు దివ్యత్వాన్ని ఒకే చోట చూడాలనుకుంటే మీరు తప్పకుండా మీ జీవితంలో ఒక్కసారైనా ఈ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించాలని కోరుకుంటున్నాను. ఓంకారేశ్వరాయ నమః. ఓం నమః శివాయ.